నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడెవరో కాదు, మన తెలుగింటి ముద్దు బిడ్డ. క్రైమ్ కానీ, సస్పెన్స్ కానీ, ఎమోషన్ కానీ ఏదైనా ఇచ్చి పాడేస్తారు. ఆవిడే అనన్య నాగల్ల గారు మనతో పాటు ఉన్నారు. మరి December 25th అయితే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. వారితో మాట్లాడదాం. ఆ మూవీ గురించి, తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఏంటి, ఫుల్ అంటే కొంచెం టైర్డ్గా అట్లా చేసి అలసిపోయి కష్టపడి ఇంటర్వ్యూ ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ లోపల లీక్ చేయకూడదు. లేదు, వెరీ ఎనర్జెటిక్, వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్ మూవీ. ఓకే, సో ఎట్లా నడుస్తున్నాయి ప్రమోషన్స్ అన్నీ కూడా? సో అయ్యో, ప్రమోషన్స్ అంటేనే హెక్టిక్. యాక్చువల్లీ చెప్పాలంటే షూటింగ్ ఈజీ, ప్రమోషన్స్ చేయడం కంటే. ఇదైతే చాలా నిజం. యాక్టర్స్ అందరూ కూడా ఇదే చెప్తారు యాక్చువల్లీ. సో అంటే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, ఎందుకు మీకు ఈ స్క్రిప్ట్ నచ్చింది? ఈ స్క్రిప్ట్లో మీ రోల్కి వచ్చే అంత అంటే లైక్ పక్కా నేనే ఆ క్యారెక్టర్కి సూటబుల్ అనిపించిన థింగ్స్ ఏంటి? అంటే నేనే సూటబుల్ అని డైరెక్టర్ గారికి అనిపించింది నాకు కాదు. బట్ ఈ స్టోరీ చాలా మంచి స్టోరీ అండి. అంటే మన తెలుగులో వచ్చిన థ్రిల్లర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి స్టోరీ విన్నప్పుడు మనకు 100% చేయాలని అనిపిస్తుంది, ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టోరీ. సో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా అదే ఫీల్ అయ్యాను, ఎలాగైనా సినిమా చేయాలి అని చెప్పేసి చేశాను. ఓకే, చేసేసారు. ఇప్పుడు వీడియో కనిపిస్తుంది, ట్రైలర్లో, టీజర్లో. క్యూట్ అనిపించింది మీ లవ్ స్టోరీ. అంటే లవ్ స్టోరీ అని మేము అనుకుంటున్నాము, లవ్ స్టోరీయే కావచ్చు. సో అంటే మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? స్టోరీ ప్లాట్కి ఏమైనా ఏంటో లైక్ గ్లిమ్స్, మూవీ అంటే రివీల్ చేయకపోయినా కూడా లైక్ ఒక మంచి, ఎలా చెప్పాలి, వైజాగ్ లాంటి ఒక ప్లేస్లో ఒక చిన్న జాబ్ చేసుకునే అమ్మాయి, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. అలాంటి అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది. అలాంటి అమ్మాయి తనకి తెలియకుండానే ఒక క్రైమ్లో ఇరుక్కుంటుంది అనమాట. ఇరుక్కున్న తర్వాత జరిగే సిచ్యువేషన్స్ అవన్నీ నెక్స్ట్ ఏంటి అని నా రోల్ పరంగా అది. ఓకే, ఒక్కొక్క రోల్ పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్ట్ ఉంటుంది. నా రోల్ అలా ఉంది, మీ రోల్ క్యారెక్టరైజేషన్ అలా ఉండబోతుంది. సో అంటే ఇప్పుడు వెన్నెల కిషోర్ గారిని అలా చూడడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ ఫన్ కానీ జనరేట్ చేయడం కానీ. సో సెట్స్లో అంతా ఎట్లా ఉంటుంది వెన్నెల కిషోర్ గారితో? సెట్స్లో కంప్లీట్ అపోజిట్ ఉంటారు, చాలా ఇంట్రోవర్ట్ ఉంటారు, ఎక్కువ మాట్లాడారు. అది నాకు తెలియదు, నేను నార్మల్గా నవ్వుకుంటూ ఉన్నాను. అంటే జనరల్గా మనకి ఎప్పటి నుండో చూసిన వెన్నెల కిషోర్ గారి బాడీ లాంగ్వేజ్ కానీ అదంతా మూమెంట్స్ చూస్తే మనకి ఆటోమేటిక్గా తెలియకుండానే స్మైల్ వస్తుంది కదా. సో నాకు తర్వాత అనిపిస్తుంది, అరే ఏమన్నా ఫీల్ అయ్యారేమో మనం నవ్వుతున్నాం అని చెప్పేసి. ఎందుకంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్లో. ఒక 2-3 టైమ్స్ అయిపోయిన తర్వాత అర్థమైంది, సార్ ఇంట్రోవర్ట్ చాలా అలా ఉంటారు. సో మనం కూడా మన పని మనం చేసుకోవాలి, ఎక్కువగా ఏమనకూడదు అని. అందుకే ప్రమోషన్స్ కూడా రాలేదంటారా? నేను అనుకుంటున్నాను, నాకు తెలీదు. ఓకే, సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ గుర్తుందా? అంటే ఏం జరిగింది? షూట్స్, ఫస్ట్ సీన్ తీయడం? ఫస్ట్ ఇదే అండి, ఇదే నేను వెన్నెల కిషోర్ గారు ఒక సీన్ జరిగింది. ఆ సీన్లోనే నాకు అనిపించింది అనమాట, మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్ ఇక్కడ అని. సో అలా మంచి ఫన్నీ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక మంచి ఇంటెన్స్ సీన్ జరిగింది ఆ రోజు. ఓకే, సో అంటే ఇప్పటి వరకు జరిగిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని చూసినప్పుడు ఎమోషనల్గా, లేకపోతే ఏదైనా క్రైమ్స్ పొట్టేలు కానీ, ఒక యాక్షన్ మాస్ దాంట్లో చూసాము. ఎందుకు ఏమన్నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా? రామ్ కామ్స్ అట్లేమన్నా కాకుండా ఎక్కువ ఈ మధ్య దీని మీద ఫోకస్ చేశారా? ఏం లేదు, నాకు రామ్ కామ్స్ కూడా చేయాలని ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, అంటే నేను ఆలోచిస్తే కూడా ఇప్పుడు రామ్ కామ్ మూవీ నా దగ్గరకు వచ్చింది అనుకోండి, దాంట్లో పెద్ద ట్విస్ట్లు టర్న్లు ఏముండవు. ఆ ట్విస్ట్లు టర్న్లు స్టోరీ కంటే కూడా డైరెక్షన్లో చూపించాల్సి వస్తుంది. దాంట్లో ఏముంటుందండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు, వాళ్ళ మధ్య జరిగిన ఏదో ఒక ప్రాబ్లం వల్ల దేనివల్ల విడిపోయే స్టేజ్కి వచ్చి మళ్ళీ కలుస్తారు. బేసికల్ అదే స్టోరీ. దాంట్లో ఏంటి, మనం డైరెక్టర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, మోర్ దెన్ స్టోరీ. డైరెక్షన్ ఎలా తీస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో అది కొంచెం రిస్కీ అని అనిపిస్తుందేమో నాకు. నా దగ్గరికి ఎక్కువ కూడా రావు. వచ్చిన తర్వాత కూడా రామ్ కామ్స్ అంటే కొంచెం మంచి బడ్జెట్లో చేస్తేనే బెటర్ అన్న ఫీలింగ్లో ఉన్నానేమో నేను. అందుకని ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ వచ్చినవి ఎక్కువ చూస్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అనుకుంటా. ఓకే, అంటే మీరు అన్నగా మంచి బడ్జెట్ అయితేనే బెటర్ ఉంటుంది. అంటే డైరెక్షన్ పరంగా మంచిగా అవుట్పుట్ వచ్చినప్పుడే రామ్ కామ్కి అంత వాల్యూ యాడ్ అవుతుంది. చూడండి సీతారామం ఎంత మంచి స్క్రిప్ట్, ఎంత మంచి, అంటే నార్మల్గా చూస్తే అది ఒక లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ, ఎప్పటి నుండో మనం చూసిన లవ్ స్టోరీ. కానీ అంత బడ్జెట్ పెట్టి ఆ డైరెక్టర్ సెన్సిబిలిటీస్ అవన్నీ పెట్టి చేశారు కాబట్టి అది అంత మంచి సినిమా అయింది. సో కొంచెం
ఉండాలి అని నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఒకవేళ రామ్ కామే చేయాలి అనుకుంటే ఇప్పటి వరకు జరిగిన అంటే మీరు యాక్ట్ చేసిన కోస్టార్స్లో ఏ కోస్టార్ని చూస్ చేసుకుంటారు మళ్ళీ? ఇప్పటి వరకు నేను యాక్ట్ చేసిన వాళ్ళలోనా, ఎందుకంటే కొత్త వాళ్ళని చూస్ చేసుకునే ఆప్షన్. ఓకే, కొత్త వాళ్ళని చెప్పండి. కొత్త వాళ్ళని అంటే రామ్ కామ్స్ నాగ చైతన్య గారు బాగా చేస్తారు అనిపిస్తుంది. లవ్ స్టోరీ కానీ లవ్ స్టోరీస్ కానీ రామ్ కామ్స్ కానీ సో క్యూట్ అనిపిస్తుంది యాక్చువల్లీ. అవును అవును. ఓకే, సో ఈ మూవీలో అంటే ఇప్పటివరకు చేసిన మూవీస్లో ఈ మూవీలో ఏదైనా ఛాలెంజింగ్ సీన్ అనిపించింది అంటే అదే నా బెస్ట్ అవుట్పుట్ నేను ఇక్కడ ఇవ్వగలిగిన అంత స్కోప్ ఇచ్చింది అంటే ఉన్న సీన్ అది అని నా అవుట్పుట్ అంతా బయటకు వచ్చింది? అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలో నా బెస్ట్ సినిమా ఇది, ఐ మీన్ నా రోల్ పరంగా. సో అంత మంచి రోల్ ఇది నాకు ఈ సినిమాలో వచ్చింది. ఓకే, అంటే ఈ సినిమా తర్వాత ఇంకా మంచి ఆపర్చునిటీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇండస్ట్రీ నుంచి? అంటే హిట్ అండ్ ఫ్లాప్ మన చేతిలో ఉండదు. ఇన్ కేస్ హిట్ అయితే మాత్రం చాలా చాలా వేరేలాగా మారిపోతుంది నా కెరియర్ అని అనిపిస్తుంది నాకు ఈ సినిమా హిట్ అయితే. ఓకే, సో కొంతమంది ఇది కొంచెం ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ మిక్చర్ లాగా ఉంది అని అంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇలా క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్ అన్నీ కొంచెం సేమ్ జోనర్లో ఉంటాయి, కానీ దీంట్లో స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఏజెంట్స్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానీ మన చంటబ్బాయి కానీ వాళ్ళు హీరోస్గా ఉండి వాళ్ళ స్టోరీలోకి వాళ్ళ దగ్గరికి ఒక ఇన్వెస్టిగేషన్ వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు అన్నది. ఇక్కడ ఏంటంటే మా స్టోరీస్లో నేను కానీ రవితేజ కానీ ఉన్న మా స్టోరీస్ మొత్తం ఉంటే మా స్టోరీలోకి ఒక డిటెక్టివ్ వచ్చేసి అతను ఎలా సాల్వ్ చేశాడు అన్నది ఉంటుంది. సో ఫస్ట్ నుంచి మా క్యారెక్టర్స్ అన్ని ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇది చాలా పెద్ద డిఫరెన్స్ రెండింటికి మధ్య. మా స్టోరీస్లోకి ఒక డిటెక్టివ్ వచ్చి ఎలా సాల్వ్ చేశాడు అన్నది స్టోరీ అన్నమాట. సో అది ఒక పెద్ద డిఫరెన్స్ అండి. మిక్కీ మౌస్ ఇష్టమా? మిక్కీ మౌస్ కార్టూన్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి కదా, లైఫ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవి చూస్తే. నాకు ఇష్టం. అంటే ఏమన్నా ఫేవరెట్ కార్టూన్ ఉందా ఇప్పటి వరకు? ఫేవరెట్ అలా ఏం లేదు, బట్ అన్నీ చూస్తాను మ్యాక్సిమం. టామ్ అండ్ జెర్రీ అదంతా. ఓకే, మన బ్యాచ్ టామ్ అండ్ జెర్రీ అవన్నీ మనందరు చిన్నప్పటి నుండి చూస్తాం కదా, ఇష్టం నాకు. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ మూవీలో అంటే యాజ్ మీరు చెప్పారు హిట్ అండ్ ఫ్లాప్ మన చేతిలో ఉండదు అని. సో కానీ మీకు ఏమన్నా ఆలోచనలు ఉన్నాయి దీన్ని ఇంకా డబ్బింగ్ కానీ వేరే లాంగ్వేజ్లో పెట్టాలి అని ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఉన్నాయా? నాకు ఆలోచన ఉన్నా నన్ను చేయనివ్వరు కదా. సో నాకంటే ఇది ఏ లాంగ్వేజ్లో చేసినా పక్కా హిట్ అయ్యే సినిమా అని మాత్రం నాకు అనిపించింది. చూద్దాం, 24 more days to go, వచ్చిన తర్వాత చూడాలి. ఓకే, సో ఎంతమంది చెప్పారండి మీ స్మైల్ బాగుంటుంది అని? నేను ఇలా డైరెక్ట్ చూస్తే ఐ రియలీ ఫెల్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో మీకోసం ఒక చిన్ని ర్యాపిడ్ ఫైర్ మేము ప్లాన్ చేసాము. హోప్ యూ లైక్ ఇట్ అని అనుకుంటున్నాము. లెట్స్ సీ. చాలా గట్టిగా ప్లాన్ చేశారు మైక్. లేదు, చాలా సింపుల్. మీ ఫ్యాన్స్ కోసము ఇది రాసిన చిన్న ర్యాపిడ్ ఫైర్ అనమాట. ఓకే, సో మీ సీక్రెట్ బ్యూటీ టిప్ ఏంటి అంటే మీరు ఫాలో అయ్యే? స్లీప్. మంచి నిద్ర ఉంటే ఇవన్నీ పోతాయి. నాకు యాక్చువల్లీ అది మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారు? నాకైతే అనిపిస్తుంది అంటే ఒక 8 hours స్లీప్ ఒక 2-3 days ఉంటే ఫేస్ మొత్తం చాలా బాగుంటుంది, మంచి రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఉంటాయి. నాకు అనిపించింది. మరి మీకు అనిపిస్తుందా? స్లీప్ అనిపిస్తుంది. నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది, నైట్ ఫుల్ ఏడ్చి నెక్స్ట్ డే మార్నింగ్ గ్లో అనిపిస్తుంది. అవునవును, ఉంటుంది అది నాకు కూడా అనిపిస్తుంది. ఓకే, అనన్య గారు షాపింగ్ ఎక్కడ చేస్తారు అవుట్ఫిట్స్? పర్టికులర్ ప్లేస్ అని నిజంగా ఏం లేదు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడ దొరికితే అక్కడే. స్టైలిష్ మీకు పర్సనల్గా ఏం లేరు, ఒక్కొక్క ఫిల్మ్కి ఒక్కొక్క దానికి దీనికి తగ్గట్టు వీళ్ళు ఎవరు బాగా చేస్తారనిపిస్తే అలా ఉంటుంది. ఓకే, సో మీ నేటివ్ ఎక్కడ? ఖమ్మం. ఖమ్మం. ఎంత ఈజీ క్వశ్చన్ అడిగారు. నో బ్రెయిన్స్. ఓకే, సో యాక్టర్ కాకపోతే ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటుండే? లాయర్. అంటే ఐ ఫినిష్ మై LLB, సో నాకు అది చేయాలని ఇంట్రెస్ట్ ఉండింది. మేబీ కొంచెం ఒక 4-5 years అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ కొంచెం తగ్గినప్పుడు అల్గో. ఎందుకండి అలాంటి తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాక ఆపర్చునిటీస్ తగ్గుతాయి అని అనుకోవడం ఎందుకు అసలు? తగ్గితే లేదండి, ఆల్రెడీ గుండెలో పెట్టుకున్నారు. ఓకే, సో వకీల్ సాబ్, పొట్టేల్, మలేషం, విచ్ మూవీ ఇస్ యువర్ ఫేవరెట్ అంటే క్లోజ్ టు యువర్ హార్ట్? మలేషం, బికాస్ ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్. So first films are always, kind of first loves. అయితే ఫస్ట్ లవ్ కూడా చెప్పండి. ఫస్ట్ లవ్ ఇస్ మలేషియం.
నేను అడిగింది వేరేలా. అయినా ఓకే, అంటే మలేషియం ఫస్ట్ ఆపర్చునిటీ కాబట్టి, సో అంటే ఎలా వచ్చింది ఇండస్ట్రీకి ల్యాండ్ అవ్వడం మీరు పర్టికులర్గా? నేను ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మలేషియన్ ఫిల్మ్ మేకర్స్ అండ్ మై యాక్టింగ్ టీచర్ మహేష్ సార్ బోత్ క్లోజ్. అంటే వాళ్ళు అసోసియేట్ అయ్యి మలేషియన్ ప్రాజెక్ట్ని చేయాలి అని అనుకున్నప్పుడు మా ఇన్స్టిట్యూట్కి ఆడిషన్కి వచ్చారు. సో అలా ఆడిషన్ చేసిన తర్వాత ఫస్ట్లో దే వర్ వెరీ స్కెప్టికల్. సాఫ్ట్వేర్ అప్పుడు నేను ఇన్ఫోస్లో వర్క్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ అమ్మాయి 90sలో తెలంగాణ యాక్సెంట్ రాదు, సారీ కట్టుకోవడం కూడా సరిగా రాదు, ఎట్లా చేస్తుందా అని చెప్పేసి అలా 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 ట్యూన్ అవ్వుకుంటూ అక్కడి వరకు వచ్చింది మలేషియం వరకు. మీరు ఇందాక మలేషియం వకీల్ సాబ్ పొట్టేలు అడిగారా? ఓకే. కానీ తెలంగాణ యాక్సెంట్ అయితే మీరు మంచిగా వస్తుంది అనిపిస్తుంది నాకైతే. డైలాగ్స్ ఉండి ఎవరైనా ఇలా మాట్లాడాలి అని చెప్తే వచ్చేస్తుంది. ఏ స్లాంగ్ అయినా అంతే, నాకు మేబీ తెలుగు వరకు. ఇందులో ఏమైనా పర్టికులర్ స్లాంగ్? నాకేం లేదు. మీకేం లేదు? కాకపోతే వెన్నెల కిషోర్ గారికి అండ్ వాళ్ళ పేరెంట్స్కి మాత్రం శ్రీకాకుళం యాక్సెంట్ ఉంటుంది. అదే అనిపించింది, శ్రీకాకుళం యాక్సెంట్ అయితే అనిపించింది మాకు కూడా. సో అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓకే. సో మూవీస్ ఆర్ వెబ్ సిరీస్? మూవీస్ ఆల్వేస్. ఓకే. సెలబ్రిటీ క్రష్ తెలుగు ఇండస్ట్రీలో? తెలుగులోను ఇప్పుడు ఎవరు లేరు, అందరికి ఫేవరెట్ హీరో కైండ్? ఫేవరెట్ హీరో నాకు చాలా మంది ఉన్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, చాలా మంది ఇష్టం నాకు. క్రష్ అయితే అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయని ఫీల్ అవుతున్నాను. చిన్నప్పుడు ఉండేనా మీకు కూడా సినిమాలు చూసాం, అష్టాచమ్మల మహేష్ బాబుని పెళ్లి చేసుకోవాలి అట్లాంటి? చిన్నప్పుడు ప్రభాస్ గారిని చూస్తే అనిపిస్తుంది. ఓకే. సో ఒక తెలుగు మూవీ యూ విష్ యూ వుడ్ వర్క్, అంటే ఇలాంటి మూవీ నేను చేసింటే, ఇలాంటి మూవీ ఆపర్చునిటీ నాకు వచ్చింటే బాగుండు అని, లైక్ ఇప్పుడు ఓ బేబీలో సమంత కానీ అలాంటి మూవీస్ ఏదైనా మీకు అనిపించిందా డ్రీమ్ మూవీ లాంటి కైండ్? నాకు అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు ఏమై చేసేవి ఇలాంటి కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. సో అది మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏంటి? కాంప్లికేటెడ్ అండర్స్టాండింగ్? ఐ థింక్ ఎవ్రీ గర్ల్ ఈజ్ కాంప్లికేటెడ్. దట్స్ ట్రూ. సో ఐ డోంట్ నో, నేను చాలా సింపుల్ అని అందరూ అంటారు, బట్ డీప్ డౌన్ చాలా మందికి తెలుస్తుంది, కొంతమందికి క్లోజ్గా ఉన్న వాళ్ళు కాంప్లికేటెడ్. అమ్మాయిలు కాంప్లికేటెడే, మీరే అర్థం చేసుకోవాలి. ఓకే. సో వన్ హీరో డైరెక్టర్ ఇందాక చెప్పారు నాగ చైతన్య గారు యూ వాంటెడ్ టు వర్క్ విత్ అని. బెస్ట్ ఫ్రెండ్ ఆర్ సపోర్టర్ ఫ్రమ్ ఇండస్ట్రీ, అంటే ఫస్ట్ నుంచి జర్నీలో ఇప్పటికి సపోర్ట్ చేసింది మీకు బాగా? అంటే సపోర్ట్ అన్నట్టు మేబీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీబడి ఏమో, అందుకని సపోర్ట్ అన్నట్టు ఏం కాదు, కానీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్. కాకపోతే ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు అంత ఎక్కువగా ఎవరితో అంత. అవునా? అంటే ఆర్ యూ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్? ఒకేషనల్లీ ఎక్స్ట్రోవర్ట్. నేను ఎప్పుడు ఎలా ఉంటారు నాకే అర్థం కాదు అనిపిస్తుంది. దట్స్ వాట్ కాంప్లికేటెడ్. మూడు బట్టి ఇంట్రోవర్ట్ గా, మూడు బట్టి ఎక్స్ట్రోవర్ట్ గా మారిపోతూ ఉంటారు. యాక్చువల్లీ నేను కూడా దట్స్ వై ఐఎమ్ రిలేటబుల్ టు యు. ఓకే. సో ఫనీ రూమర్ మీ గురించి మీరు విన్నది ఏంటి? దట్ ఐ గోట్ ఒక 2 years బ్యాక్ దట్ ఐ గోట్ మ్యారీడ్ అని చెప్పేసి ఏదో రూమర్ వచ్చింది. నాకే పంపించారు అందరూ. ఓ మీకే? అది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని అనుకున్నా. ఓకే. సో ఇంట్లో ఎట్లా ఇలాంటి ఫనీ రూమర్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఎలా రియాక్ట్ అవుతారు? ఏంటిది? పెద్దగా ఏం పట్టించుకోరు అసలు మా ఇంట్లో అంతా. ఓకే. అంటే ఏది పట్టించుకోరు, అంటే బాగా హిట్ వచ్చినా పట్టించుకోరు, బాగా ఫ్లాప్ వచ్చినా పట్టించుకోరు. అంటే నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి వాళ్ళకి ఏం పెద్ద ఏముండదు, డిఫరెన్స్ ఏముండదు. నేను ఎలా ఉన్నా ఓకే, టైంకి తిని పడుకుంటే చాలు. మదర్స్ అండ్ ఫాదర్స్ అంతే అండి ఆనెస్ట్లీ. సో ఒక మూవీ మీరు మిస్ అయ్యారు ఆపర్చునిటీ, మీ దగ్గర మీ వరకు వచ్చి మిస్ అయింది, లేకపోతే టైం స్కెడ్యూల్ వల్లనో దేని వల్లనో మిస్ అయింది అనిపించి రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఏమన్నా ఉందా? ఏదైనా మూవీ? టైం స్కెడ్యూల్ వల్ల కాదు, కానీ స్టార్టింగ్లో ఆడిషన్స్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ మలేషియం ఓన్లీ అలా డీ గ్లామ్ కైండ్ ఆఫ్ రోల్స్కి సెట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఆడిషన్ చేసినప్పుడు కొన్ని ఫిల్మ్స్ నాకు చేయాలి అని అనిపించేది, బట్ వాళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఓకే. సో అప్పుడు తెలియలేదు మీ గురించి, నాకు తెలిసి అంతే. సో మీకు ఏది ఇష్టం పర్సనల్గా, గ్లామర్ రోల్ ఆర్ డీ గ్లామర్ రోల్? నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇష్టం అండి. అంటే గ్లామరస్గా ఉండి కూడా ఇప్పుడు ఏమై చేసావు ఇందాక చెప్పాను, చాలా గ్లామరస్గా ఉంటుంది బట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, సో అలా ఇష్టం నాకు. ఓకే. సో వన్ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఇప్పటి వరకు మీ కెరీర్లో?
అనుకుంటాను ఏదైనా జరిగినప్పుడు అరే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి, కానీ గుర్తుండు నాకు. యూఎస్కి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఒక్కదాన్ని షాప్ చేస్తున్నప్పుడు అలా వచ్చి మాట్లాడుతుంటారు కదా, అప్పుడు నాకు బాగా అనిపిస్తుంది. యూఎస్ కానీ దుబాయ్ కానీ, ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా, దుబాయ్ అప్పుడు లాస్ట్ ఇయర్ సైమా అప్పుడు వెళ్ళినప్పుడు ఊరికి బయటకి షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా బాగా ఎక్కువ మంది గుర్తుపడినారు, ఇక్కడ కూడా ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అనిపించింది చాలా. సో ఇక్కడే కాదు బయట రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్, బయట దేశాల నుంచి కూడా ఫ్యాన్స్, వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు గుర్తుపడితే బాగా అనిపిస్తుంది. ఓకే, సో ఒక చిన్ని డేర్స్ ఉన్నాయి, మీరు ఒక చిట్ చెప్పండి, అందులో నుంచి నేను ఒక డేర్ ఇస్తాను మీకు. 4 చేస్తా అంటే విల్ బి వెరీ మచ్ హ్యాపీ. ఒక్కటి చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఒకటి తీసుకుంటా. ఓకే, ఏమొచ్చిందో నాకు కూడా తెలియదు. తెలుగు టంగ్ ట్విస్టర్. 4 ఎర్ర లారీలు, 6 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు కదా. అయ్యో నా పరువు నేనే తీసుకున్నాను. తెలుసా మీకు? నాకు కూడా తెలుసు. 4 తెల్ల లారీలు, 2 పచ్చ లారీలు. కాదు, ఎర్ర లారీలు 2 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు జనరల్లీ? నాకా అంతే, హిందీ కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, పర్లేదు. ఓకే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మేనేజ్. సో నా కోసం మీ యొక్క డేర్ చేస్తారు. ఇది ఎందుకంటే స్పెషల్గా ఎన్టీవీ వాళ్ళు రాశారు మీకోసం. డైరెక్టర్కి చేద్దామా? ఓ, ఈ మూవీ డైరెక్టర్కేనా? ఓకే, డన్. మోహన్ గారు, సో జనరలీ మోహన్ గారు ఎలా అంటే వాట్ వాజ్ హిస్ క్యారెక్టర్? వెరీ లైక్ ఫన్నీ, హ్యాపీగా ఉంటారు, నాకుంటూ ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. ఓ, అయితే మనకి మంచి కంటెంట్ రాబోతుంది. మోహన్ గారు హాయ్ అండి. హలో అండి, అనంత్ గారు. ఏంటండి ఏదో ఇష్యూస్ ఏదో నడుస్తున్నాయి అంటున్నారు? ఏదండి? ఏమో డేట్ చేంజ్ అయింది అంటున్నారు మనది ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు. డేట్ అండి? మన సినిమా డేట్ చేంజ్ అయిందని అంటున్నారు, శివ కూడా ఇప్పుడు చెప్తున్నాడు. లేదండి, అసలు అదేం లేదు, నీకు రాంగ్ న్యూస్ అది. లేదు మోహన్ గారు, మీరు ఒకసారి కనుక్కోండి, అంటే ప్రొడ్యూసర్ గారే చెప్పారని చెప్తున్నారు శివ. అవునా? ఇక్కడ నా దగ్గర ఉన్నారు ప్రొడ్యూసర్ గారు. ఓ, మీ దగ్గరే ఉన్నారా? కాదు కాదు కాదు, మన వెన్నపూస గారు కాదు, వంశీ గారు. అవునండి, అది లేదండి, ఎటువంటి చెప్పలేదు. ఇప్పుడు సాయంత్రం కూడా అంటే ఇక్కడే ఉన్నారు, వంశీ గారు ఆఫీస్ లోనే ఉన్నారు, అది చెప్తున్నారు. మరి మీరు ఒకసారి కనుక్కోండి. కనుక్కుంటానండి. మీరు యాక్చువల్గా ప్రాంక్ చేయలేదు, యాక్టింగ్ చేయలేదు, జీవించారు. డైరెక్టర్ గారు భయపడుతుంది అట్లా మాట్లాడితే. నైస్ నైస్. ఓకే, ప్లీజ్ కాల్ హిమ్ బ్యాక్, లెట్ చూద్దాం. ఐ విల్ టెల్ హిమ్ వాట్స్ హ్యాపెనింగ్. డైరెక్టర్ గారు ఊరికే ప్రాంక్ కాల్ చేశాండి ఇంటర్వ్యూలో మీకు. హాయ్ మోహన్ గారు, దిస్ ఇస్ హారిక. యాంకర్ గారు మాట్లాడతారంట. హాయ్ మోహన్ గారు, దిస్ ఇస్ హారిక ఫ్రమ్ ఎన్టీవీ. ఇదిగో మీరు సారీ చెప్పాలంట మా డైరెక్టర్ గారికి. శివ గారా? శివ గారు, మా వంశీ సార్ అలా చేయరండి, నాకు ఆయన మీద తెలుసు, ఎందుకంటే నాకన్నా ఎక్కువ ఆయన ముందు. నేను అదే షాక్, నాకు ఇప్పుడు ఇక్కడ కాదు, నాకు మా రమణారెడ్డి గారు మొహం చూడలేకపోయినప్పుడు నేను 10 నిమిషాల పాటు. ఇప్పుడు మీరేం చేశారు తెలుసా మాకు? అయ్యయ్యో, క్రేజీ. సరే అండి, మళ్ళీ చేస్తాం మీకు. థ్యాంక్ యూ మోహన్ గారు. అయ్యో పాపం డైరెక్టర్ గారికి ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డైరెక్టర్ గారికి కాదు, ప్రొడ్యూసర్ గారికి వచ్చినట్టుంది ఫస్ట్. ఆయన ఫేస్ అంతా మాడిపోయిందంట. సో ఓకే, అట్లీస్ట్ ఇంత ర్యాపిడ్ ఫైర్కి ఇంత మంచిగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ మూవీ స్పెషల్గా మీరు మంచి పర్ఫార్మెన్స్, అంటే ఇప్పటివరకు ఉన్న పర్ఫార్మెన్సెస్లో అంతా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అన్నారు కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మంచి మంచి రోల్స్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదా, December 25th అయితే మూవీ రిలీజ్ కాబోతుంది. మంచిగా ట్విస్ట్లు టర్న్లు అయితే ఉన్నాయంట. ఒక మంచి మిస్టరీ కమ్ ఫన్ కమ్ హ్యూమరస్ కాంబినేషన్లో ఉండబోతుంది. సో వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. దాట్ వాజ్ NTV. థ్యాంక్ యూ.